మరొక అంశం చూద్దాం. వంగవీటి రాధ ఏపీ సచివాలయానికి వచ్చి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. గత కొద్ది రోజులుగా రాధాకి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో రాధా భేటీ ఆసక్తికరంగా మారింది. 2 నెలల కిందట మంత్రి నారా లోకేష్ కూడా రాధాతో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి గుంటూరు నుంచి మా ప్రతినిధి రవికృష్ణ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, ఈరోజు సచివాలయంలో ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్ ఉందో ఆ క్యాంప్ ఆఫీస్లో వంగవీటి రాధా సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ కలయిక అనేది మాత్రం కొంత ఆసక్తిని రేపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా 2 ఎలక్షన్స్ 2019 కానివ్వండి 2024 ఈ 2 ఎలక్షన్స్లో కూడా ఆయన అయితే పోటీ చేయలేదు. ప్రధానంగా కూడా ఆయన టీడీపీ పార్టీకి ఆయన అయితే మాత్రం లాయనింగ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఏదైతే ఎలక్షన్స్ 2019కి సంబంధించిన ఎలక్షన్స్లో కానివ్వండి, ఆ తర్వాత 2024కు సంబంధించిన ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో మాత్రం ఆయన స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. ఆ స్టార్ క్యాంపెయినర్గా ఉండి అనేక ప్రాంతాల్లో కూడా అంటే ఎక్కడెక్కడైతే పట్టు ఉన్న ప్రాంతాల్లో కూడా టీడీపీకి పట్టులేని ప్రాంతాల్లోకి ఆయన వెళ్ళి అక్కడ కూడా ఇక పార్టీకి సంబంధించి అదేవిధంగా కూడా తన చరిష్మా, అదేవిధంగా కూడా తన తండ్రి ఇచ్చినటువంటి చరిష్మా ఏదైతే ఉందో ఆ చరిష్మాతో కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయన ఎక్కడెక్కడైతే ముఖ్యంగా కూడా కాపుకు సంబంధించిన గ్రామాలు కానివ్వండి ఊర్లు కానీ ఉన్నాయో ఆ గ్రామాల ఊర్లో మాత్రం వాళ్ళకి మంచి పట్టున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి గుంటూరు నుంచి కృష్ణా, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి కానివ్వండి, ఆ పక్కన ఉత్తర ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మొత్తంగా కూడా మంచి పట్టున్నటువంటి ప్రాంతం వీళ్ళకి. ఆ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఆయన పార్టీ తరపున టీడీపీ తరపున ప్రచారం చేయడం అనేది జరిగింది. మొట్టమొదట ఆయన రాజకీయ ప్రస్థానం కనుక మనం చూసుకున్నట్టయితే మాత్రం 2004లో ఆయన ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత 2009లో ఆయన పీఆర్పీ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు అభ్యర్థిగా. పోటీ చేసిన తర్వాత 2014 తర్వాత ఇక చెప్పాలంటే మాత్రం 2019 ఎలక్షన్స్లో ఆయన పోటీ చేసేటువంటి సందర్భంలో మాత్రం ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని భావించారు. అందుకు అనుగుణంగానే ఆ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా తనకి ప్రాబల్యాన్ని పెంచుకునే విధంగా కూడా తన యాక్టివిటీస్ని దాంట్లోనే నడిపారు. కానీ సెంట్రల్ నియోజకవర్గం ఇవ్వనటువంటి నేపథ్యంలో ఆయనైతే మాత్రం ఇక వైసీపీ పార్టీ నుంచి దూరమైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2019కి 6 నెలల ముందు ఆయన టీడీపీలో జాయిన్ అవడం జరిగింది. టీడీపీలో జాయిన్ అయినటువంటి సందర్భంలో ఆయన పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించి పార్టీ ఓడిపోవడం, టీడీపీ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా అనేక ఆఫర్లు అన్ని పార్టీల నుంచి కూడా ఆయనకు వచ్చాయి. వైసీపీ నుంచి తిరిగి పార్టీలోకి రావాలని కోరారు. అదేవిధంగా కూడా బీజేపీ పార్టీ నుంచి కూడా ఆహ్వానాలు అందినప్పటికీ కూడా ఆయన ఏ పార్టీ వైపు పోకుండా కేవలం టీడీపీ పార్టీలోనే ఆయన ఉన్నారు. జనసేనలో కూడా జాయిన్ అవుతారని అంతకుముందు కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యం. కానీ ఆయన మాత్రం ఒక్క మాట మధ్య ఉన్నారు. టీడీపీ పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీలోనే ఆయన కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే 2024 ఎలక్షన్స్ ఉన్నాయో ఆ 2024 ఎలక్షన్స్లో కూడా చాలా ప్రాంతాల్లో ఆయన చేసినటువంటి ప్రచారాలు ఏవైతే ఉంటాయో పార్టీకి మాత్రం చాలా బలాన్ని ఇచ్చేవి. అదేవిధంగా కూడా ఓట్ల రూపంలో మరుచుకున్నటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన ఏ ప్రాంతాల్లో పర్యటించారో అక్కడ అయితే మాత్రం మెజార్టీలు కూడా వచ్చినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే మొన్న ఆయనకి ఆరోగ్యం బాగున్నటువంటి పరిస్థితి. అంటే ఒక 2 నెలల క్రితం లోకేష్ అక్కడికి ఆయన ఇంటికి స్వయంగా వెళ్ళటము, పార్టీని చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలు అన్నిటినీ కూడా పార్టీ గుర్తుపెట్టుకుంది, మీకు ఖచ్చితంగా కూడా సముచిత స్థానం ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2 నెలల తర్వాత ఈరోజు ఆయన అక్కడికి సీఎంని చంద్రబాబుని కలవడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా ఒక ప్రచారం అయితే ఉంది. ఆయన్ని ఎమ్మెల్సీగా అంటే ఎమ్మెల్సీ ఇస్తారు, ఆ తర్వాత మంత్రిగా చేస్తారు అనేటువంటి ప్రచారం అయితే జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన సీఎం చంద్రబాబుని కలిసిన తర్వాత ఆ భేటీ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ వస్తుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కనపడుతూ ఉంది. ఆ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా కూడా ఆయనకి మినిస్టర్గా కూడా ఆయనకి పదోన్నతి ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు చంద్రబాబుతో ఆయన భేటీ అనేది మాత్రం అందరికీ కూడా ఆసక్తిని నెలకొల్పుతుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. అలాగే థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద ఫీల్డ్ రిపోర్ట్.